మీరు ఖాళీ కడుపుతో టీ కాఫీ తాగుతున్నారా? అది మీ గ్యాస్ట్రిక్ సమస్యలు తీసుకొస్తుంది. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వారికి ఇంకా పెంచుతుంది. సో ఖాళీ కడుపుతో టీ కాఫీలు తాగడం మంచిది కాదు. మీ డైజెస్టివ్ సిస్టమ్ ప్రమాదంలో పడినట్టే. అందువల్ల మీరు టీ కాఫీ మానేస్తే మంచిది. లేదు ఒకవేళ మానలేము అనుకుంటే ఆఫ్టర్ ఫుడ్ మీరు భోజనం చేసిన తర్వాత కానీ టిఫిన్ చేసిన తర్వాత కానీ టీ కాఫీ తాగండి. మానలేము అనుకుంటే మానేస్తే మరీ మంచిది. రోజు ఒకసారైనా గ్రీన్ సలాడ్ తినండి. అంటే అది ఒక మీల్గా ఏర్పాటు చేసుకోండి. గ్రీన్ సలాడ్ అంటే కూరగాయలతో చేసిన సలాడ్. ఫర్ ఎగ్జాంపుల్ బెండకాయ, దొండకాయ, క్యారెట్ ఇలా కొన్ని తినే పదార్థాలు అవి పచ్చిగా లైట్గా కారం ఉప్పు చల్లుకొని తినండి. ఇది మీ మీ డైజెస్టివ్ సిస్టమ్కి ది బెస్ట్గా ఉంటుంది. కార్బోస్ తగ్గిస్తే మీ వెయిట్ లాస్ ఇబ్బందికి వస్తుంది. కూరగాయలు తినడం వల్ల మీకు స్మూత్గా డైజెస్ట్ అవుతుంది. కాకపోతే ఎక్కువసేపు నవలి మింగండి. ఇటువంటి ఇంకా చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆహారంలో సాధారణ ఆయిల్స్ కంటే ఆలివ్ ఆయిల్ ది బెస్ట్గా పనిచేస్తుంది. మీ హార్ట్ పంపింగ్, మీ హార్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో ఆహారంలో మీరు ఆలివ్ ఆయిల్ వాడడం మంచిది. కనీసం వారానికి 2 సార్లు అయినా కొబ్బరి నీళ్ళు తాగండి. రెగ్యులర్గా వాటర్ కంపల్సరీ. దాంతోపాటు వారానికి 2 సార్లు అయినా కొబ్బరి నీళ్ళు తాగండి. దానివల్ల మీ శరీరంలో ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ని మెరుగుపరుస్తుంది.